హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ సాయిరామ్, మీ చిన్నపిల్లల డాక్టర్ని. మీ పిల్లల పొట్టలో నులుపురుగులు ఉన్నాయని చెప్పి మీరు ఎలా తెలుసుకోవాలో చూద్దామండి. అందులో మొదటి వార్నింగ్ సైన్ ఏంటంటే, మీ పిల్లలు బాగా తిండి తింటూ మంచిగా బరువు పెరుగుతుండే వాళ్ళు ఒక్కసారిగా ఆకలి తగ్గిపోవడము, ఎలాంటి తిండి తినడానికి ఇష్టపడకుండా ఉండడము, దాంతోపాటు బరువు పెరగకుండా ఉండడము, లేదా అలాగే స్టాటిక్గా లేదా బరువు తగ్గిపోతూ ఉండడం స్టార్ట్ చేస్తారండి. దాంతోపాటు చాలా యాక్టివ్‌గా ఉండే పిల్లలు ఊరికే అలసిపోవడము, ఎప్పుడు డల్‌గా ఉండడము, ఎక్కువ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడము అనేది స్టార్ట్ చేస్తారు. అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే, పిల్లలు వాళ్ళ యానస్ చుట్టూ గీక్కోవడం మొదలుపెడతారనమాట. దాన్నే పెరియానల్ ఇచ్చింగ్ అంటాం. అది ఎక్కువ సేపు రాత్రిపూట చేస్తా ఉంటారనమాట. ఎందుకంటే, ఆ ఆడపురుగులు ఏం చేస్తాయంటే బయటకొచ్చి గుడ్లు పెట్టి విహారయాత్రలాగా వస్తాయన్నమాట యానస్ చుట్టూ. అక్కడ వాళ్ళకి చాలా ఎక్కువ ఇచ్చింగ్ వస్తదనమాట. రాత్రిపూట ఎక్కువగా గోక్కుంటూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా చూపిస్తా ఉన్నారు అంటే పిల్లలు, వాళ్ళు బాత్రూమ్ కూర్చున్నప్పుడు దాన్నొకసారి గమనించండి. దాంట్లో చిన్న చిన్న వైట్‌గా తెల్లటి పురుగులు కదులుతూ ఉన్నట్లు కనిపించాయనుకోండి, అది కన్ఫర్మ్ చేసుకోవచ్చనమాట. ఖచ్చితంగా అవి నులి పురుగుల వల్లే బిడ్డకి ఇలా వస్తుంది అనుకుంటాం. ఇంకా కామన్‌గా వచ్చే లక్షణం చెప్పాలి అంటే కడుపు నొప్పండి. పిల్లలకి ఒక గంట సేపు కడుపు నొప్పి రావడము, దాని తర్వాత మళ్ళీ కామ్‌గా అయిపోవడం, మళ్ళీ కొంచెం సేపు రావడము, మళ్ళీ తగ్గిపోవడము. అట్లాగా చాలా ఫ్రీక్వెంట్‌గా కడుపు నొప్పి చెప్తా ఉంటారు పిల్లలు. ఎలాంటి మందులు వాడినా అవి తగ్గకుండా మాటి మాటికి కడుపు నొప్పి వస్తా ఉంటదనమాట పిల్లలకి. ఇంకా చెప్పాలి అంటే పొట్ట పిల్లలకి ఎప్పుడు ఏదో ఉబ్బరంలాగా, ఎక్కువ గ్యాస్ ఉన్నట్టు, ఎక్కువ బ్లోటింగ్ లాగా అనిపిస్తూ ఉంటది. ఎప్పుడు కడుపు నిండిన ఫీలింగు, ఆకలి వేయకుండా ఉంటదనమాట. ఇంకొకటేంటంటే వాళ్ళకి రక్తహీనత, చాలా పాలిపోయినట్లు అయిపోతారు పిల్లలు. రక్తం చాలా తక్కువగా ఉంటది. మామూలుగా వాళ్ళకి చెప్పాలంటే 13, 14 వరకు హిమోగ్లోబిన్ ఉండాలి. వాళ్ళకి చాలా 6, 7 వరకు తగ్గిపోతేనే వాళ్ళు చాలా పాలిపోయినట్లు కనిపిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మనం తినే తిండి మొత్తం పేగుల్లో ఉన్న పురుగులే తింటూ ఉంటాయి. దాంతోపాటు పేగుల్లో నుంచి రక్తం కూడా పీల్చుకొని తాగుతూ ఉంటాయన్నమాట ఆ నులి పురుగులు. వాటి వల్ల పిల్లలకి రక్తం చాలా తక్కువైపోతూ ఉంటుంది. ఐరన్ కూడా తగ్గిపోతది. ఆ ఐరన్ తగ్గిపోయిందనుకో పిల్లలకి ఆకలి కూడా సరిగ్గా వేయదనమాట. ఇంకా కొంతమంది పిల్లలైతే రాత్రిపూట వాళ్ళ పళ్ళు కొరుక్కుంటూ ఉంటారనమాట. దాన్ని గ్రైండింగ్ ఆఫ్ ద టీత్ అంట. మెడికల్ టర్మ్స్‌లో బ్రక్సిజం అంటూ ఉంటారు. ఎక్కువ పళ్ళు కొరుక్కుంటూ ఉన్నారు. దాంతోపాటు పెరియానల్ ఇచ్చింగ్ ఉంది. ఎక్కువ ఇరిటబుల్‌గా ఉన్నారు పిల్లలు. పాలిపోయినట్లున్నారు. పొట్ట నొప్పొస్తా ఉంది. ఇవన్నీ సైన్స్ ఏమన్నా చూపిస్తున్నారు అంటే మీ పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ పొట్టలో నులిపురుగులు ఉన్నట్లే. మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్‌కైనా తీసుకెళ్ళండి. లేదా ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అయినా ఖచ్చితంగా వేపించండి. థాంక్ యూ.